శ్రీ గాయత్రి చిల్డ్రన్స్ హాస్పిటల్ పురిటి బిడ్డల నుంచి 18 సంవత్సరాల వయసు గల పిల్లలకు అన్ని రకాల వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. డాక్టర్ కొత్తపాటి మనోజ్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు, పురిటి బిడ్డలకు వైద్య సేవలు, టీకాలు, ఆస్తమా మరియు ఎలర్జీలు, చిన్న పిల్లలకు ఎమర్జెన్సీ ఐసీయూ, వార్మర్స్ మరియు ఇంక్యుబేటర్స్, విష జ్వరాలు, చిన్న పిల్లల్లో శ్వాసకోశ సమస్యలు. శ్రీ గాయత్రి చిల్డ్రన్స్ హాస్పిటల్ చెట్టు కింద బడి ఎదురు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ కింద కురిచేడు రోడ్, దర్శి. పొదిలి పట్టణంలో 3 రోజుల పాటు నిర్వహిస్తున్న కుసుమ హరునాథుల ఆనంద మేళోత్సవాల భాగంగా రెండవ రోజు కుసుమ హరునాథ్ లీలా కళ్యాణ మహోత్సవం మరియు సామాజిక రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 500 మంది పైగా ప్రతినిధులు హాజరు కాగా, అలాగే స్థానికంగా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. వేలాది మంది భక్తుల సమక్షంలో లీలా కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. కృష్ణనామ స్మరణతో మంజునాథ కళ్యాణ మండపం భక్తులతో కిటకిటలాడింది. ఇదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో అనేక మంది స్వచ్ఛందంగా రక్తదానం చేసి మానవతా భావాన్ని చాటుకున్నారు. అనంతరం భక్తుల సౌకర్యాలతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవాల కమిటీ నిర్వాహకులు గునుపూడి మధుసూదనరావు మాట్లాడుతూ రెండో రోజు హరినాథ లీలా కళ్యాణం మరియు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఆనంద మేళోత్సవాలు శ్రీ కుసుమ ఆనంద మేళోత్సవాల్లో మొదటి రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9:30 వరకు, అనగా మధ్యలో ఒక 2 గంటలు బ్రేక్. ఆ సమయంలో రెండు రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి యావత్ బాబా భక్తులు సుమారుగా 500 మంది విచ్చేశారు. వారు అరగంటకు ఒకరు ఉపన్యాసము, అలాగే ఒక్కొక్క గ్రామస్తులు సంకీర్తన అరగంట పాటు నడుపుతున్నటువంటి కార్యక్రమం మొదటి రోజు జరిగింది. ఈ రోజు రెండో రోజు శ్రీ కుసుమ హరునాథుల యొక్క లీలా కళ్యాణం జరుగుతుంది. అలాగే ఆ జరుగుతున్నటువంటి కార్యక్రమం ఒకవైపు నడుస్తుండగానే రక్తదానం ఈ యొక్క వ్యవస్థకు అవసరం. వారి యొక్క జీవితాలని, అనారోగ్యంగా ఉన్నటువంటి వారి యొక్క జీవితాలని సరైనటువంటి ఆరోగ్య దశకు రావాలి అంటే రక్తదానం యొక్క ఆవశ్యకతను గమనించి మా ఈ శ్రీ కుసుమ హరునాథ్ ప్రచార సంస్థ వారు రక్తదాన శిబిరం కూడా మా యొక్క పొదిలి కుసుమ హరునాథ్ భక్త బృందం తరఫున నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే రేపటి రోజున శ్రీ జయ హరనాథ్ జయ కుసుమ కుమారి జయ అనేటువంటి భగవన్నామం 12 గంటల పాటు నడుస్తుంది. ఆ తదుపరి సాయంత్రం 7 గంటలకు శ్రీ కుసుమ హరునాథుల యొక్క నగరోత్సవము జరుపుకొని సుమారుగా రాత్రి 10 గంటలు అయ్యేటప్పటికీ శ్రీ కుసుమ హరునాథులకు దివ్య హారతి ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. ఈ కార్యక్రమం వలన జనాలకు కావలసినటువంటి మానసిక పరిపుష్టి, శాంతి ఈ కార్యక్రమం పాల్గొన్న వాళ్ళకు రావటమే కాకుండా ఒక మంచి భావాలతో కూడినటువంటి రేసెస్, వేవ్స్ ఈ ప్రాంతం అంతా నడిచి ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా, ఆనందంగా, శాంతిగా, ఆరోగ్యకరంగా ఉండే నిమిత్తం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. కుసుమహర కుసుమహర కుసుమహర. ప్రస్తుతం శ్రీ కుసుమ హరునాథుల యొక్క 81వ ఆనంద మేళోత్సవాన్ని పొదిల్లో రంగ వైభవంగా ఏర్పాటు చేసుకుని ఉన్నాం. ఇది ఈ నెల, అనగా జనవరి 17, 18, 19, 2026 సంవత్సరంలో ఈ ఆనంద మేళోత్సవాల్ని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 80 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి ఈ ఆనంద మేళోత్సవాన్ని ఈ సంవత్సరం పొదిల్లో ఏర్పాటు చేసుకోవడానికి శ్రీ కుసుమ హరునాథ్ ప్రచార సంస్థ హైదరాబాదు వారు మాకు అవకాశం ఇచ్చారు. దాని మేరకు పొదిలి గ్రామంలోని శ్రీ కుసుమ హరునాథ భక్త బృందం వారు ఈ 81వ ఆనంద మేళోత్సవాన్ని జనవరి 17, 18, 19, 2026గా ఇక్కడ ఏర్పాటు చేసుకొని నడుపుతూ ఉన్నాం. శ్రీ కుసుమ హరునాథులు రాధాకృష్ణ స్వరూపానికి అభిన్నమైనటువంటి స్వరూపాలు. అందువల్ల ఆనాడు ద్వాపర యుగంలో శ్రీ కృష్ణుడు 5200 సంవత్సరాల క్రితం ఈ ఇహానికి విచ్చేశారు. అలాగే సుమారుగా 600 సంవత్సరాల పైచిలుకు సమయంలో శ్రీ గౌరు నిత్యానందులుగా
వారే ఈ ఇలకు ఇచ్చేశారు. ఆ తదుపరి అవతారంగా శ్రీ కుసుమ హరనాథులు అనగా హరనాథులు అలాగే కుసుమ కుమారి దేవి రాధాకృష్ణ అభిన్న స్వరూపులుగా ఇలకు ఇచ్చేయడం జరిగింది. దాని మేరకు వారి యొక్క ఈ యొక్క ఆనంద మేళోత్సవాల కార్యక్రమాన్ని పొదిల్లో ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా శ్రీ కుసుమ హరనాథులు ఏం చెప్తారంటే భగవంతుడికి భక్తుడికి సంబంధ బాంధవ్య వ్యవస్థ ఉండాలని చెప్తారు. అంటే తల్లిగానో తండ్రిగానో అన్నగానో తమ్ముడుగానో మిత్రుడుగానో ఏదో ఒక రిలేషన్ పెట్టుకొని ఆ యొక్క భక్తుడు ఆ యొక్క భగవంతుడితో ఉండాలని చెప్తారు. ఎందుకంటే మనం ఈ ఇహంలో ఈ లౌకిక ప్రపంచంలో ఈ బంధాలతోటే మన యొక్క అరిషట్ వర్గాలు పెరుగుతూ ఉన్నాయి. ఆ యొక్క బంధాల కోసం అది అందరికీ తెలిసిన విషయమే. ఆ బంధంలో మనం భగవంతుడిని ఎప్పుడైతే చేర్చుకుంటామో వారు ఉన్నటువంటి మనకున్న బంధాల్లో చివరివాడిగా ఉన్నప్పటికీ కాలగమనంలో మొదటివాడిగా మన యొక్క సాధన మేరకు మనం ఆయన్ను ప్రేమిస్తూ ఆయన ప్రేమను మనం అనుభవిస్తూ మొదటివాడిగా స్వీకరించే పరిస్థితి ఉంటుంది. తద్వారా మన యొక్క అరిషట్ వర్గాలు కూడా మనం పోగొట్టుకొని ఆ భగవంతుని ప్రేమించి ఆ భగవంతుని సర్వత్రా ఉన్నటువంటి ఆయన్ని ప్రేమించేటువంటి దశ దిశ కొనసాగాలంటే ఆ యొక్క సంబంధ బాంధవ్య వ్యవస్థ భగవంతుడితో పెట్టుకోవాలనేది బాబావారు చెప్పడం జరిగింది. అలాగే నామం చేయటం ద్వారా ప్రేమ లభిస్తుందని చెప్పారు. హరనాథులు అంతేకాకుండా శ్రీ కుసుమ హరనాథులు ఆయన యొక్క శరీరంతో ఉన్నప్పుడు సుమారుగా 1,00,000కు పైగా లెటర్స్ ఆయన భక్తులకి అలాగే స్నేహితులకి వగైరాలకు ప్రజలకు అందించడం జరిగింది. ప్రతి లెటర్లో కూడా మన యొక్క లౌకిక ప్రపంచంలో ఉండేటువంటి నిరానందమైనటువంటి విధి విధానం ఏదైతే ఉందో దాని నుంచి నిత్యానందం వైపు వెళ్ళటానికి కావాల్సినటువంటి పందాలు వారు ఆ లెటర్స్ లో తెలియజేయడం జరిగింది. కాబట్టి ఆ యొక్క బాబా వారు రాసినటువంటి లెటర్స్ ను పాగల హరనాథ్ అని చెప్పి బాబా వారు దాన్ని ఆ పేరుతోటి బాబా వారు ఉండగానే ప్రింటింగ్ చేయడం జరిగింది. కాబట్టి బాబా వారు ఒకటైతే చెప్పారు, గోపికలకు కలిగెను ముక్తి కృష్ణుని మురళి వల్ల, అలాగే నారదునికి కలిగెను సిద్ధి అతని మహతి వల్ల, మీకు లభించును నాదు లేఖిని వల్ల అని చెప్పారు. లేఖలు అంటే పాగల హరనాథ్ లేఖలు. కాబట్టి ద్వైత మార్గం కావచ్చు, అద్వైత మార్గం కావచ్చు, విశిష్ట అద్వైత మార్గం కావచ్చు, అది మహమ్మదీయులు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, జైనులు కావచ్చు, అన్ని మతస్థులు వారి వారి మతం వైపు అంటే వారి వారి ఆరాధ్య దైవం వైపు వెళ్ళేటువంటి విధి విధానానికి బాబా వారి పాగల హరనాథ్ రూపంలో పుస్తక రూపంలో మనకు అనుచరుడుగా ఉంటారని బాబా వారు ఈ సమాజానికి తెలియజేయడం జరిగింది. కాబట్టి మీరు ఏ మార్గంలో నడిచినా ఆ మార్గాన్ని సుగమం చేయడానికి మన బాబా వారు రాసినటువంటి పాగల హరనాథ్ లెటర్స్ అందరూ చదివి తరించవలసిందిగా కోరుతున్నాము. కుసుమహర కుసుమహర కుసుమహర. ఎవరిది కాలం ప్రశాంతంగా ఉంటే చాలా ఆనందంగా జరుగుతుంది. మీకోసం
రావాలి, రండి, ఇలా రండి. వారు వచ్చారంటే కార్యక్రమం ప్రారంభమైంది. స్టేజ్ మీద వారు తప్ప